అండి ఇప్పుడు మనం నల్ల వంకాయలతో నూనె వంకాయ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్: వంకాయలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులు, సాల్ట్ అండ్ కారం. స్టవ్ ఆన్ చేసి దానిపై కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. వంకాయలు మగ్గించుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం వాష్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఈ ఆయిల్లో వేసి మగ్గించుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇందులో వంకాయలు ఒక్కొక్కటిగా వేసుకోవాలండి జాగ్రత్తగా. ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేయాలి. కాసేపు మగ్గనివ్వాలి. అవి మగ్గేలోపు మనం దీనికి కావాల్సిన మిశ్రమం తయారు చేసుకుందామండి. ఒక మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న నువ్వుల్ని మిక్సీ పట్టుకోవాలండి. నువ్వులు బాగా మెత్తగా దంగాక అందులో మనం అల్లం పేస్ట్ అండ్ కారం వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కారం వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ గ్రేవీ రెడీ అయిందండి. ఇది సైడ్కి ఉంచుకోవాలి. వంకాయలు మగ్గాక అందులో మనం పెట్టాలి. మధ్యంతలో చెక్ చేసుకోవాలండి వంకాయలు ఫ్రై అయ్యా లేవా అని. బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వంకాయలు మగ్గాయండి, చాలా బాగా ఫ్రై అయ్యాయి. ఇవి కాసేపు స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వాలి. వంకాయలు చల్లారాక మనం ఆ వంకాయల్లో మిక్సీ పట్టిన అందులో మిక్చర్ని పెట్టుకోవాలండి చూపిస్తున్నట్టుగా. ఇలా వంకాయకు ఇలా హోల్ చేసుకోవాలండి. హోల్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఇందులో పెట్టుకోవాలండి. అలా ఒక్కొక్కటిగా తీస్తూ ఇలా వేలుతో ఇలా వండుకుంటూ ఈ మిక్చర్ని ఇందులో పెట్టుకోవాలండి. కొద్దిగా అన్ని వంకాయలకి ఇలా పెట్టేసుకోవాలండి. అన్ని వంకాయలకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం అదే ప్యాన్లో మళ్ళీ ఇంకొద్దిగా ఆయిల్ వేసి పోపు వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఈ కర్రీకి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలండి జాగ్రత్త. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి. మనం వంకాయలు వేసుకోవాలండి. మెల్లిగా మిక్స్ చేసుకోవాలి. వంకాయలో పెట్టండి మిగిలిన మిశ్రమం మళ్ళీ ఇందులో యాడ్ చేసుకోవాలి. కొద్దిగా అలా మిక్స్ చేయాలండి.
సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. నూనె వంకాయ రెడీ అండి. ఇది వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. టేస్ట్ చేసి చూడండి, ఒకసారి ట్రై చేయండి.